మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరం గుడివాడ నుంచి వెంకటరమణ గారు రాశారు. దుర్గా పూజల్లో, ఆయుధ పూజల్లో నిమ్మకాయల దండలు ఎందుకు వేస్తారో తెలియచేయండి అని అడుగుతున్నారు. సాధారణంగా నిమ్మకాయ తమో గుణానికి ప్రతీక, పులుపు. అందులో అమ్మవారి యొక్క ఆరాధనల్లో కూడా ప్రధానంగా నిమ్మకాయలతో విశేషమైనటువంటి పూజ చెయ్యటం. అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది నిమ్మకాయ. నిమ్మకాయలో ఉండేటువంటి ఇంకొక శక్తి ఏమిటి అంటే, మన శరీరం మీద ఉండేటువంటి ఏదైతే ఒక నెగిటివ్ ఫోర్స్ ఉంటుందో, మన శరీరం మీద ఒక ఎరా ఉంటుంది తప్పకుండా. ఈ ఎరా ఏమిటి అంటే, మనం చేసే సాధనను బట్టి మన ఎరా డెవలప్ అవుతుంది. మంచి ఎరా కనుక ఉన్నట్లయితే ఏ దుష్టశక్తి మనను తాకదు. అలాగే ఎదుటి వ్యక్తి మనను చూసినప్పుడు ఆ ఎదుటి వ్యక్తి యొక్క చూపుల్లోంచి వచ్చేటువంటి ఆ దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి తాకకుండా ఈ నిమ్మకాయల్లోంచి వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ ఒక చక్కగా మనిషిని కాపాడుతుంది అని. మీరు చూసినట్లయితే మనకు కంచి పరమాచార్యుల వారు ఎప్పుడు నిమ్మకాయల దండలు ధరించేవారు. వారి జీవితంలో ఏ దండ వేసుకునేవారు కాదు, కేవలం ఏంటంటే నిమ్మకాయల దండను మాత్రమే ధరించేవారు. ఆ శక్తి నిమ్మకాయకి మాత్రమే ఉంది. అందువల్ల ఆయుధాలన్నీ సక్రమంగా పనిచేయాలన్నా, యంత్రాలన్నీ సక్రమంగా పనిచేయాలి అన్నా, అవి ఎప్పుడూ అలుపు లేకుండా చక్కగా సాగాలి అన్నా ఆ నిమ్మకాయలతో చేసినటువంటి దండలు వారికి వేసి, అలాగే అమ్మవారికి కూడా నిమ్మకాయల దండ వేయటం. ముఖ్యంగా నిమ్మకాయల దండ భద్రకాళికి కానీ, మహాకాళికి కానీ, ఇక్కడ సాత్వికమైన రూపాలకు నిమ్మకాయ దండ వేయరు. మీరు చూస్తే సరస్వతికి వేస్తామా? వేయము. సరస్వతీదేవి ఆలయంలో శారదాదేవి ఉంది, శంకరమఠంలో శారదాదేవి ఉంది. శారదాదేవికి నిమ్మకాయల దండ ఎక్కువ వేయము. ఎప్పుడు వేస్తాము? శాకంబరి అలంకారం ఉన్నప్పుడు మాత్రమే వేస్తాము, శాకపాకాల్లో ఒక భాగంగా. కానీ కాళికి, చండికకు, దుర్గకు, అంటే ఈ రకమైనటువంటి స్వరూపాలన్నింటికీ కూడా నిమ్మకాయలు దండ వేయటం అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. మనిషి లోపల ఒక సానుకూలత శక్తిని కలిగింపచేసేటువంటి శక్తి ఈ నిమ్మకాయలో ఉందన్నట్టుగా మనకు శాస్త్రం చెప్తుంది. అందుకే వాహనాల్ని మొట్టమొదటిసారి ఒక బలి, ఆ బలి ఇవ్వటం అనేటువంటిది నిమ్మకాయలతో మొదలు పెడతాం. కాబట్టి నిమ్మకాయలతో మొదలు తొక్కించి, నిమ్మకాయలు పగిలిన తర్వాత అలాగే దిష్టి ఇవ్వటానికి కూడా నిమ్మకాయ మనం వాడతాం. అలాగే ఒక గవ్వలు తర్వాత ఇవన్నీ కూడా కుచ్చి నిమ్మకాయలతో దానికి పెడతాము. చూసి అంటే ఇవన్నీ కూడా సానుకూలతను పెంచటానికి నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది. శరీరం నుంచి కూడా ఇలా నిమ్మకాయని తిప్పివేస్తే అది కూడా ఒక దిష్టి తీసినట్టు అంటారు. ఇన్ని రకాలుగా మనకు నిమ్మకాయ ఉపయోగపడుతుంది. కాబట్టి నిమ్మకాయ అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది. అందుకే నిమ్మకాయలు వాడతాం. సో శాస్త్రి గారు, మరి ఈ రోజు ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రేక్షకులు అడిగిన అన్ని ప్రశ్నలకి శాస్త్రీయపరమైన చక్కటి సమాధానాలు ఇచ్చారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. చూశారు కదండి, మరి ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మహిషాసుర మర్దిని గురించి, మహిషాసుర మర్దిని అవతార విశిష్టతను గురించి, అలాగే సిద్ధిదాత్రి గురించి, ఇవన్నిటి గురించి మనకు శాస్త్రి గారు ఎంతో చక్కగా శాస్త్రీయపరంగా వివరించారు కదా. ఇది ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.